హోలీ ల్యాండ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. అప్పటికి మేము వెళ్ళలేదు. పాస్టమ్మ గారు, నేను, కొంతమంది మన చర్చి బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళాం, మా బిడ్డలతో కూడాను. అప్పుడు ఆయనతో అన్నాను, డాక్టర్ షౌరీ బాబు గారు 50 టీమ్స్ని తీసుకెళ్లారు. ఆయన వెరీ సీనియర్ పర్సన్ అండి. సువార్త కరపత్రాలు పాస్టర్ గారు పంప ముంచేటట్టున్నారు, మీరు ఇటువంటి పనులు చేశారంటే గినా అక్కడ యూ విల్ బి బిహైండ్ ద బార్స్, మేమందరం చిక్కుల్లో పడాలి, నానా బాధలు పడవలసి వస్తుంది అన్నారు. ఆయన మాటగా నాకు భయం ఎత్తింది. ఎందుకనంటే ఆయన అంత ఖండితంగా చెప్పాడు, చేయటానికి వీల్లేదు అనగానే. ఒకటే, దేవా కరపత్రాలు తీసుకెళ్ళటానికి వీల్లేదన్నారు ఈయన. కాబట్టి మరి ఏమన్నా తీసుకెళ్ళలేదు గుర్తయితే లేదు, కానీ ఒక్క ప్రార్థన చేశాను, ఏంటంటే సువార్త ప్రకటించడానికన్నా అవకాశం ఈయన ఆయన అని ప్రార్థన చేశాను. వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా సౌదీ వైపు నుండి, ఇటు నుండి, గల్ఫ్ నుండి వచ్చేటువంటి ఫ్లైట్స్, వాటిలో ప్రయాణాలు కదండి. ఇక వాళ్ళని ఎయిర్ హోస్టెస్ వస్తుంటే చిన్న ప్రార్థన చేసుకుని, జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ, గాడ్ బ్లెస్ యూ అని అంటే ఏమంటుందని రియాక్షన్ చూస్తే ఆమేన్ ఆమేన్ అనుకుంటూ వెళ్ళారు. దేవా నువ్వు మార్గం తెరిచావు, నీకు వందనాలు. పైలట్లు వదలలేదు. కాక్పిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గాడ్ బ్లెస్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ అనగానే చక్కగా సంతోషంగా బుర్ర ఊపారు. ఓహో, దేవుడు మార్గం తెరిచాడు. కానీ ట్రిప్పులో తిరిగాము, మధ్యలో ఇస్రాయేల్ యొక్క అధికారి ఒక ఆయన ద్వారా మా ఫస్ట్ ట్రిప్కి గుడ్ విల్ అంబాసిడర్ టు ఇజ్రాయెల్ అనే సర్టిఫికేట్స్, గ్రేట్. దానికి ఇజ్రాయెల్ టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఏ గ్రేట్ మినిస్టర్, చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి అధికారి వచ్చాడు. ఆయనతో బలగం అంతా వచ్చారు. ఆవేళ మాకు ఆయనతో ఆ సర్టిఫికేట్స్ ఇప్పిస్తారనమాట. ప్రభువా, అంత కట్టుదిట్టం పకడ్బందీగా ఉంది, ఎలాగనైనా సువార్త చేసే అవకాశం దొరకదేమో అనుకున్నాను. అలాగే కూర్చొని ఆయన టాక్ ఇచ్చాడు. ఆ టాక్ ఏంటంటే, వెల్ జీసస్ ఈజ్ అవర్ రబ్బా హియర్ అని సింపుల్ గా ఒక మాట మాట్లాడి, దిస్ ల్యాండ్ ఈజ్ వెరీ గ్రేట్, డూ యు నో అబ్రహాం వాక్ ఇన్ దిస్ ఏరియా. ఆయన అబ్రహాం సంచరించాడు, టెంట్ పిచ్చి చేశాడు, బలి అర్పణ చేశాడు. మోషే ఈ ప్రదేశం రావాలని, చూడాలని కూడా ఎంతో ఆశించాడు. దట్స్ వై ఇట్ ఈజ్ హోలీ ల్యాండ్ అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా మండిచ్చారు నా హృదయాన్ని. ఏంటి, నా యేసయ్య ఒక రబ్బాయి అని చాలా తక్కువగా మాట్లాడి అబ్రహాం చాలా గొప్పోడు అంటాడా? అందుకొచ్చామా మేము ఇక్కడికి? కానే కాదు, అబ్రహాం గురించి రాలేదు, మోషే గురించి రాలేదు. మరి దేనికి వచ్చా? యేసుప్రభు వారి గురించి వచ్చా. ప్రార్థన చేసుకుని ఏం మాట్లాడాలో రెడీ చేసుకుని ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత నాకు గుడ్ విల్ అంబాసిడర్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆయనకి వందనాలు చెప్పి, విల్ యూ ప్లీజ్ గివ్ మీ 1 minute టు రెసిప్రొకేట్ యువర్ లవింగ్ జెస్చర్ టువర్డ్స్ us అన్న. వై నాట్ మ్యాన్, యూ ప్లీజ్ టాక్ అన్నారు. ఐ ఆమ్ నాట్ హియర్ బికాస్ ఆఫ్ అబ్రహాం, మోషే ఆర్ ఎనీబడి. ఐ ఆమ్ హియర్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ప్రామిస్డ్ సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, who came into this world, died on the cross, rose from the dead. His gospel came and touched me, and that has converted my life. I was a wretch spiritually. I am saved because of Jesus Christ and his death and resurrection. The feet of the Lord Jesus Christ touched this ground. That is why it is holy to me. నా యేసయ్య యొక్క పాదము ఈ గెడ్డను తగిలింది, ఆ పాదం మోపాడు కాబట్టి ఇది హోలీ ల్యాండ్ అయింది. ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా వీ హ్యావ్ కమ్ హియర్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ అన్నాను. నిశ్శేషులయ్యారు, సైలెన్స్ అయిపోయింది అంతా. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ తీసుకెళ్ళిన టూర్ ఆపరేటర్ గారు హోటల్లో భోజనంలో కూర్చొని ఉన్నప్పుడు గబగబా లేచి వచ్చి గట్టిగా కౌగిలించుకుని, ఐ హ్యావ్ నాట్ సీన్ ఏ పాస్టర్ లైక్ దిస్, ఐ హ్యావ్ సీన్ మెనీ పాస్టర్స్. బైబిల్ పట్టుకుని తిరిగిన వాడు బెనిడిక్ట్ ఒక్కడే అన్నారు ఆయన. నాకు తెలియదు, దైవ సేవకుల కంటే నేను గొప్పోడు అని చెప్పుకోవట్లేదు. ఐఎమ్ రిచ్ అట్ ఫెలో. ఈ విధముగా సువార్త రోషం కలిగి చెప్పిన పాస్టర్ను కూడా నేను చూడలేదు. దట్ ది హోలీ ల్యాండ్ ఇలా అన్నాడు. వాడికి రాత్రి నిద్ర పట్టదో అన్నాడు. దేవుడు సువార్తకు అవకాశాలు లేనప్పుడు కూడా సువార్త అవకాశాలు కల్పించుకోవాలి. అందుకే